ఇక తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు అమలుకు కేంద్రం నుంచి అధికారిక అనుమతి లభించింది. అభివృద్ది విజన్లో ఇదో మైలురాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు కృతజ్ఞతలు చెప్పారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఉన్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది. హైదరాబాద్ బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. 83.81 ఎకరాల రక్షణ శాఖ భూముల్లో మూసీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. గోల్కొండ ఆర్టిలరీ పరిధిలో 533 కోట్ల 42 లక్షల రూపాయల విలువైన భూముల బదలాయింపునకు కేంద్రం అనుమతి ఇచ్చింది. రాష్ట్రపతి ఆమోదంతో రక్షణ మంత్రిత్వ శాఖ వర్కింగ్ పర్మిషన్స్ జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు కేంద్రం నుంచి భారీ ఊరట లభించింది. బాపుఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా మార్చే గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ భూముల సమస్య కొలిక్కి వచ్చింది. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని మొత్తం 83.81 ఎకరాల రక్షణ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ రక్షణ శాఖ వర్కింగ్ పర్మిషన్స్ మంజూరు చేసింది. దీంతో ఇక గాంధీ సరోవర్ ప్రాజెక్టులో వేగం పెరగనుంది. రక్షణ శాఖ భూముల బదలాయింపు అనుమతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పట్టువదలని విక్రమార్కునిలా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పలుమార్లు చర్చలు జరిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో గాంధీ సరోవర్ నిర్మాణ ప్రాధాన్యతను వివరించారు. రక్షణ అవసరాలకు ఆటంకం కలగకుండా వ్యూహాత్మకంగా భూముల కేటాయింపులపై ఒప్పించారు. రేవంత్ రెడ్డి విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన కేంద్రం ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రక్షణ శాఖ భూమిని ఈక్వల్ వాల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధానంలో కేంద్రం ఇచ్చింది. దాని ప్రకారం 533 కోట్ల విలువైన రక్షణ భూమికి బదులుగా అదే విలువ కలిగిన మౌలిక సదుపాయాలను రక్షణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు హామీ ఇవ్వడంతో కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఇక బాపుఘాట్ వద్ద పనులు వేగంగా జరగనున్నాయి. అలాగే మూసీ ఈసా నదుల సంగమ ప్రాంతంలో 123 అడుగుల అత్యంత ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అలాగే ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీని పర్యావరణ అనుకూల పద్ధతిలో నిర్మించబోతున్నారు. మొదటి దశ కింద జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మొత్తం 20 కిలోమీటర్ల పరిధిని పూర్తిగా ప్రక్షాళన చేసి సుందరీకరిస్తారు. మొత్తం మీద గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మూసీ ప్రవాహాన్ని పునరుజ్జీవింపజేస్తారు. ఈ బృహత్తర కార్యాచరణలో 7,055 కోట్ల రూపాయల బడ్జెట్తో చేపడుతున్న మొదటి దశ పనుల్లో రక్షణ శాఖ భూముల కేటాయింపుతో ఒక కీలకమైన మైలురాయి దాటినట్లయింది. లండన్లోని థేమ్స్ నది తరహాలో హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ సరికొత్త పర్యాటక హబ్గా మారుతుందని సర్కార్ భావిస్తోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ కు ఎక్స్ వేదికగా సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు. మూసీ పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి విజన్లో ఇదో మైలురాయి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యావరణ, సాంస్కృతిక, ప్రజా ఆస్తిగా మార్చడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.